నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 116వ సంకీర్తన 7వ చరణం. యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఈ వచనంలో కీర్తనాకారుడు తన ఆత్మతో నా ప్రాణమా అనగా తన మనసు, ఆలోచనలు, భావాలు, అంతరంగంతో దేవుడు తన ఎడల చూపిన కృపను, కాపాడుటను, ఆయనిచ్చిన రక్షణను, తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండమని ఈ వచనాల్లో చెప్తూ ఉన్నాడు. 7వ వచనంలో దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టి మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఆయనిచ్చిన విశ్రాంతిలో ఉండు అని తన ఆత్మతో కీర్తనాకారుడు చెప్పడం మనం చూడవచ్చు. ఇతని అనుభవాల ఆధారంగా ప్రతి విశ్వాసికి దేవునిలో మాత్రమే విశ్రాంతి, ఆయనను కలిగి ఉండటంలో మాత్రమే క్షేమము ఉన్నవని గమనించాలి. 131వ సంకీర్తన 2వ చరణం. దావీదు పరాక్రమశాలి, గొప్ప రాజు అయినప్పటికీ తనను తాను ఒక చిన్న పిల్లవాడితో పోల్చుకున్నాడు. దేవుని ఆత్మ అతనికి ఒక సత్యాన్ని నేర్పాడు. దేవుని దగ్గర ఒక క్రమశిక్షణ కలిగిన వాడుగా, దేవునికి అన్ని విషయాలలో విధేయుడుగాను ఉంటే తనలో దేవునికి ఇష్టం లేని ప్రతి క్రియలు, ఆలోచనలు, మాటలు తీసివేసుకునేటటువంటి వాడుగాను, దేవుని సన్నిధిని నిత్యము వెదకాలన్న ఆశ కలిగిన వాడుగాను ఉన్నాడు. కనుకనే దేవుడు తన ఎడల విస్తారమైన కృపను కృమ్మరించి ప్రతి విషయంలో తోడయుండి అతని క్షేమమును విస్తరింపచేసి వర్ధిల్లింపచేశాడు. విశ్వాసులంగా మనం మన హృదయాలను అనుదినం ప్రోత్సహించుకుంటూ గతంలో ఆయన మన ఎడల చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆందోళన చెందకుండా విశ్వాసంలో నిలిచి ఉండి ప్రార్థనలో స్థిరంగా నిలిచిండిన వారమైతే దేవుడు మన యొక్క క్షేమమును విస్తరింపచేసి ఆయన కృపను విస్తారముగా మనపై కృమ్మరింపచేస్తాడు. ఆమేన్.